అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. అయితే కనీస వేతనాలు కూడా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక జూన్ 1 నుండి కూడా ఈ పెంచిన జీతాలైతే అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోని శ్రామిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటే జూన్ 2వ తారీఖు కానుకగా భారీ ప్రయోజనాన్ని చేకూర్చింది. రాష్ట్రంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇందులో భాగంగా కార్మికులను 4 విభాగాలుగా, ప్రాంతాలను 3 జోన్లుగా విభజించారు. నూతన వేతనాల సవరణ ప్రకారం జోన్ 1 పరిధిలో అన్స్కిల్డ్ అంటే నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనం 12,750 నుండి 16,000కు పెరిగింది. అలాగే సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 13,592 నుండి 17,000కు పెంచారు. ఇక హై స్కిల్డ్ అంటే అధిక నైపుణ్యం కలిగిన విభాగం కార్మికుల వేతనం 14,607 నుంచి ఏకంగా 20,000కు చేరుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో లక్షలాది మంది ప్రైవేటు, ఒప్పంద, దినసరి కార్మికులకు ఆర్థికంగా ఎంతో మేలు జరగనుంది. ఇక సవరించిన ఈ నూతన కనీస వేతనాల విధానం జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.